వాళ్ళ 11,000తో నిరుద్యోగులను మోసం చేసింది. ఒక్కసారి మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. అయితే ఇక్కడ వెలుగొండ నరసింహ గారు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి అనేది ఒకసారి స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద మనం మాట్లాడుకుంటాం, ఒక్కొక్కటిగా ఆహ్వానించేందుకు. ఇందులో మా సోదరు దత్తాత్రేయ గారు తన వ్యాఖ్యలు వెనక తీసుకొని డిమాండ్ చేస్తాను. ఏంటంటే నిరుద్యోగులు తప్పు చేశామని ప్రత్యాపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కోటేషన్ అన్న మాట అనేది వ్యాఖ్యలు వెనక తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగులు తెచ్చుకున్న రికార్డెడ్ ఉన్నది. నిరుద్యోగుల్ని అన్నాడు, పశ్చాత్తాపడుతున్నారు, తప్పు చేశామని అన్నారు. ఎక్కడ పశ్చాత్తాపడలేదు. వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళ నాయకులు గత తప్పులను కప్పించుకోవడం కోసం నిరుద్యోగుల మీద తోసివేస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు తప్పు పశ్చాత్తాపడలేదు. నీ నాయకుడు పశ్చాత్తాపడాలే. ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. 10 ఏళ్ళు పరిపాలన ఉన్నావు కదా, 10 ఏళ్ళు పరిపాలన ఉన్నావు. ఏ ఒక్కరోజు బయటకు ఇప్పటికి కూడా కేసీఆర్ తెలంగాణ నేనే ఇచ్చిన చెప్తున్నాడు కదా, నేను జాతిపిత అని చెప్తున్నాడు కదా. ఈ రోజుకు వచ్చి బయటకు వచ్చి ఒకరోజు ఎందుకు మాట్లాడు? ఫామ్ హౌస్లో వండుకొని కార్యకర్తలు మాట్లాడతాను సమయం ఉంది, కానీ తెలంగాణ విద్యా నిధులతో మాట్లాడే సమయం లేదా ఈరోజు? నరసింహ గారు, మనం రాజకీయాలని కాసేపు పక్కన పెట్టి విద్యార్థుల ఆందోళన, ఈ రోజు తెలంగాణ బగ్గుమంటుంది. విద్యార్థుల ఆందోళన, వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉన్నారు. ఈ డిఎస్సి మళ్ళీ వెంటనే టెట్ తర్వాత వెంటనే మాకు ప్రిపరేషన్ టైం కూడా ఇవ్వకుండా 20 days ఒక విషయం అదే మేము ఒక దృష్టికి తీసుకుంటాం. నా సంతోషకరం ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణ అంటే ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ వచ్చిన 60 ఏళ్ల పోరాటం చెప్పుకున్నాం కదా. ఆ 60 ఏళ్ల పోరాటంలో 1960 నుంచి మొదలుపెట్టుకుని ఇప్పటి వరకు కూడా ప్రధాన భూమికి ఏంది ఇక్కడ? విద్యార్థులు. ఆ విద్యార్థులు ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు అనుకున్నప్పుడు కూటికి లేని వాళ్ళు, గుంట భూమి లేని వాళ్ళు, చదివే ఆయుధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ఉద్యోగం వస్తే ఆత్మగౌరవం నిలుస్తా అనుకున్న వాళ్ళమే ఈ పోరాటంలో ఉన్నాం నాటి నుండి నేటి వరకు. నా అన్న దత్తాత్రేయ పక్కనే ఉన్నాడు. వాస్తవం ఇప్పటికన్నా చెప్పిన ఎలక్షన్ ఇది అని ఎలిజిబిలిటీ చెప్పింది కదా, ఎలిజిబిలిటీ ఎస్ ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక రిక్రూట్మెంట్ చేయలేక నీ ఏజ్ దాటిపోయింది, నువ్వు సమానం చెప్పలేకపోతున్నావు కదా. నీ ఉద్యోగంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినప్పుడు ఉద్యోగంలో పాల్గొన్న తెలంగాణ స్వరాష్ట్రం వస్తే ఆ స్వరాష్ట్రంలో నాకు ఉద్యోగం వస్తాను నేను కాన్సెప్ట్లో నేను పీజీ చేశాను, వచ్చాను. ఇక నెట్ సెట్ క్లియర్ అని జేఎల్ డిఎల్ వస్తాయంటే అక్రమంగా మీ కాంటాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేసుకున్నారు. రాక గ్రూప్ 2 వస్తే గ్రూప్ 1 వస్తే వాయిదాలు వేశారు. గ్రూప్ 1 లీక్ చేసి అమ్ముకున్నారు, పేపర్ లీక్ చేసి. ఆ క్రమంలో ఎటుపోయింది సమాజం? 10 ఏళ్ళ నిర్వీర్యం చేసి నువ్వే కదా. ఆ 10 ఏళ్ల నిర్వీర్యమో లేదు నిర్లక్ష్యమో కారణంగానే విద్యార్థులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎక్కడ కూడా ప్రజాపాలనలో ఎల్బీ స్టేడియంలో వేదిక ప్రమాణ స్వీకారం చేసినప్పుడే రేవంత్ రెడ్డి గారు నేను నిరుద్యోగ విద్యార్థుల వల్లనే ఈ విద్యార్థులను వంచాడు, మోసం చేశాడు కాబట్టి వాళ్ళ నాయకుడు నేను గెలిచాను, నేను పక్షంగా పోరాటం చెప్పింది కాబట్టి దానికి అనుకూలంగానే టీజీఎస్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే గ్రూప్ 1 సక్రమంగా నిర్వహించుండు, పోస్టింగ్లు ఇస్తున్నాడు. ఎక్కడ జరిపింది? ఒకటి జాబ్ క్యాలెండర్ అనే విషయంలో ఒకటేంది ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా డిలే అయిన వాస్తవమే అది. దాని ఎక్కడ కూడా నిర్లక్ష్యం 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి కావు కదా. ఈ సోదరు అన్నాడు ఇంతకుముందు బిస్వాల్ కమిటీ 1,92,000 ఉద్యోగాలు నేను చెప్పారు కదా ఇప్పుడే. కానీ మళ్ళీ ఇంకో మాట ఏమండు, లేని హామీ 2 లక్షల ఉద్యోగాలు లేనే లేవు. మీరు ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సి ఉంది, మేము చెప్తున్నది అదే కదా. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1,92,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఉన్నాయి కదా, భర్తీ ప్రక్రియలో అవి ఉన్నాయి, అక్కడ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఉన్నాయి కాబట్టి రిక్రూట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు, మేనిఫెస్టో పెట్టారు. కానీ ఇప్పుడు సోదరుడు ఏమన్నాడు, లేని ఉద్యోగాలు సృష్టించి వీళ్ళు ఇచ్చారని మళ్ళీ అంటున్నారు. వీళ్ళు అంటారు బిస్వాల్ కమిటీ ఎవరు ఏర్పాటు చేశారు? అసెంబ్లీ వేదిక కేసీఆర్ ఇప్పుడు విషయం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నిరుద్యోగులు ఏం అడుగుతున్నారండి? 25,000 మెగా డిఎస్ఏ ఏమంటా ఉన్నారు. మరి ఎందుకు 11,000కే మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఎంత ఘోరంగా అంటే, ఒక ఉద్యోగం వస్తే చేసుకోండి, లేకపోతే వేరే ఉద్యోగాలు చూసుకోండి.